ఆఫీస్ జాయిన్ అయ్యాకే నాకిప్పుడు తెలిసింది లీవ్స్ ఎంత ఇంపార్టెంటో ఇక్కడ అని. ఎందుకంటున్నానంటే మనం ఇండియా గాని ఏదైనా హాలిడేస్‌కెళ్ళాలన్నా మనకి లీవ్స్ చాలా ఉండాలి. అండ్ ప్లస్ పిల్లలున్నారంటే వాళ్ళకేదైనా సిక్ అయినా వాళ్ళు కిండర్‌గార్టెన్ స్కూల్ లీవ్స్ ఇచ్చినా మనం లీవ్ పెట్టుకోవాలి. సో, ఇవన్నీ కావాలంటే చాలా కావాలి. బట్ ఉండేది మనకు 30 రోజులే. ఆ 30 రోజులు మనకు సరిపోవు కాబట్టి అప్పుడప్పుడు ఇలా నేను కిండర్‌గార్టెన్‌కి లీవ్ ఉన్నప్పుడు ఆఫీస్ తీసుకొచ్చేస్తాను. ఈరోజైతే మాత్రం ఆఫీస్‌కొచ్చేసాము. చూడండి నెక్స్ట్ 6 అవర్స్‌ని నేను జస్ట్ ఇక్కడ ఒక 30 సెకండ్స్‌లో చూపిస్తున్నాను మీకు. ఆఫీస్‌కి రావటం, ఇంక వాడికి కావాల్సిన ఇంక ఐప్యాడ్ ఉంటే ఇంక ఏది పనికిరాదు. అది దాని ముందు నువ్వు గంటలు గంటలు కూర్చోమన్నా కూడా కూర్చుంటాడు. బట్ అది అది అంత అన్‌హెల్తీ కాబట్టి నేను కొంచెం సేపు అప్పుడప్పుడు మ్యాథ్స్ అని ఏదో ఒక యాక్టివిటీస్ చేపిస్తా. కలరింగ్ అని అట్లా బుక్స్ తీసుకొస్తాను. సో, అప్పుడప్పుడు చేస్తుంటాడు. ఆఫీస్‌లో వాళ్ళందరికీ ఒక చిన్న డౌట్ ఉంటుందనమాట. అప్పుడప్పుడు అడుగుతుంటారు. వీడు నిజంగా ఇంత సైలెంట్‌గా ఉంటాడా? లేదంటే ఇంట్లో ఎలా ఉంటాడు అని అడుగుతారు. ఇంట్లో అస్సలు ఇలా ఉండడు. దీనికి ప్యూర్ ఆపోజిట్‌గా ఉంటాడు. వాళ్ళకి తెలీదు నాకు ఇంట్లో ఎన్ని చుక్కలు చూపిస్తాడో. బయటకొస్తే మాత్రం నిజంగా ఇంత బుద్ధిమంతుడా అన్న ఫీలింగ్ ఇస్తారనమాట. అందరూ అడుగుతారు. ఇప్పుడే కాదు నేను బయట ఎక్కడికెళ్ళినా ఫ్రెండ్స్ ఎక్కడికైనా కలవడానికెళ్ళినా కూడా సైలెంట్ ఉంటాడనమాట. మిగతా పక్కన పిల్లలందరూ అటు ఇటు గెంతులేస్తూ తిరుగుతా ఉన్నా వీడు మాత్రం సైలెంట్ ఉంటాడు. సో, ఆ విషయంలో నేనైతే చాలా లక్కీ. బయటికెళ్తే ఎక్కడ గొడవ చేయకుండా ఉంటాడనమాట. సో, ఇలా సరదాగా అయితే మా ఆఫీస్‌ని ఫినిష్ చేసుకున్నాం. 6 అవర్స్ అయిపోయింది. ఇంక ఇంటికెళ్తున్నాం. ఎప్పుడెళ్తామా అని పాపం వాడైతే ఎదురు చూస్తున్నాడు. ఉంటాను మరి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ ఫాలో మై ఛానల్.